పేరు అచ్యుత్ కుమారి. నేను 52 సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. లాస్ట్ కూటమి ప్రభుత్వం క్రిందటి అదే 2023 సంవత్సరంలో మాకు ఉగాది కానుకగా 5,000 జీతం మీకు ఏం సరిపోద్ది వాలంటీర్లకి, మేము అధికారంలోకి వస్తే మీకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన ప్రకారమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మాకు 7 నెలలు అయినా జీతాలు పడలేదు. సరికదా ఉన్ని జీతాలు 5,000 వేయలేదు సరికదా. మరి జీతాలు పెంచుతామని మాట కూడా ఏమి మా గురించి ప్రసక్తి ఎత్తట్లేదు ప్రభుత్వం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఎందు దయతలిచి వాలంటీర్ల గురించి దయచేసి మీరు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి మాకు ఉద్యోగ భద్రత మాకు ఇస్తారన్న పాత బకాయిలు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మొన్న ఇదే విషయం కింద అదే మంత్రిమండలి సమావేశంలో డోల వీరాంజనేయ స్వామి గారు అంటే ఈ గ్రామ వార్డు వాలంటీర్కి అతను మంత్రి గారు, ఆ మంత్రి గారు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థే లేదు, ఈ వ్యవస్థకి రెన్యువల్ లేదు, ఈ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందనే మాటలకి మొన్న ఇగోండి ఇక్కడ మా తోటి వాలంటీర్ ఆ మాటలు విని తను అంటే కొంచెం మనస్తాపం చెంది తనకు హార్ట్ అటాక్ లాగా వచ్చి చనిపోయింది. ఇలాగే చాలామంది చనిపోవడం గట్రా జరుగుతుంది. దయచేసి ఆడబిడ్డలు ఎటువంటివన్నీ జరగకుండా చూడాలని సీఎం గారు మేము కోరుకుంటున్నాము. లేడీస్ అందరము దీనిపైన చాలామంది లేడీసు ఆ 5,000 జీతమైన ఆధారపడి వాళ్ళు ఇళ్ళ వర్క్ చేసుకుంటూ ఉండేవారు, వాలంటీర్ వర్క్ చేస్తూ. ఇప్పుడు మమ్మల్ని 2,60,000 మందిని రోడ్డును పడేసింది. అక్క చెల్లెమ్మలకు మీకు హామీ ఇస్తామని డిప్యూటీ సీఎం గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్క చెల్లెమ్మలకు ప్రతిదానికి నేను అది ఇస్తాను, 1,500 ఇస్తాను అని, మీకు అది నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్ని హామీలు ఇస్తున్నారు. ఆ హామీ కాదు, మీరు 2,60,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి కదా, మా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించండి దయచేసి. మమ్మల్ని ప్రతి వాళ్ళని రోడ్డు మీద పడేశారు, అక్క చెల్లెమ్మలు అందరినీ రోడ్డు మీద పడేశారు. ఆడవాళ్ళకి భద్రత ఇస్తామంటున్నారు, ఈ ఉన్న భద్రతను పోగొట్టేసి మీరు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు దయచేసి మా గురించి క్యాబినెట్ సమావేశంలో ఒక చర్చ జరిపించి మమ్మల్ని కొనసాగించి మాకు ఉద్యోగ భద్రత ఇప్పిస్తారని మరీ కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.